మొత్తం టీంగా లీడ్ చేశాడు. ముగ్గురు స్నేహితుల్ని కాపాడాడు. కానీ తాను మాత్రం గల్లంతయ్యాడు. హిమాచల్ ప్రదేశ్ ప్రమాద ఘటనలో గల్లంతైన కిరణ్ ఆచూకీ కోసం ఆయన కుటుంబం తీవ్ర క్షోభకు గురవుతోంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను కిరణ్ కుమార్. హైదరాబాద్ లోని VNR విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ ఇయర్ విద్యార్థి. చదువులో చురుగ్గా ఉండే కిరణ్ క్లాసులో అందరితో స్నేహంగా ఉండేవాడు. కిరణ్ ఎంత సరదాగా ఉండేవాడు ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. అందరూ సంప్రదాయ దుస్తులు వేసుకున్నారు, నేను మాత్రం ఫ్యాషన్ డ్రెస్ వేసుకున్నా అంటూ ఫేస్బుక్ లో కామెంట్స్ కూడా పెట్టాడు కిరణ్. విహారయాత్రకు వెళ్లిన బృందాన్ని ఇతనే లీడ్ చేశాడు. కిరణ్ సొంతూరు ఖమ్మం, తండ్రి ఉపాధ్యాయుడు. ఇతని సోదరుడు కూడా VNR కాలేజీలోనే చదివి ప్రస్తుతం US లో ఉన్నారు. బియాస్ నదిలో ప్రమాద ఘటన జరిగిన సమయంలో కిరణ్ ముగ్గురు స్నేహితులను ఒడ్డుకు లాగాడు. అయితే తాను మాత్రం భారీ నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. కిరణ్ చొరవతో బయటపడ్డ ముగ్గురు స్నేహితులు ఇప్పుడు అతని ఆచూకీ కోసం బరువెక్కిన హృదయాలతో ఎదురు చూస్తున్నారు. తమ స్నేహితులు ప్రాణాలతో తిరిగి రావాలని దేవుని వేడుకుంటున్నారు. ఇక కిరణ్ కోసం అతని తల్లిదండ్రులు పడుతున్న క్షోభ కంటతడి పెట్టిస్తుంది. కొడుకు ఆచూకీపై కాలేజ్ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని కిరణ్ తండ్రి వాపోయారు. విహారయాత్రకు వెళ్లే టీంను కిరణే లీడ్ చేశారని చెప్పారు. నాకు తెలుసు, నా కొడుకు ఎంతమంది పిల్లలండి మీకు? నాకు ఇద్దరు అబ్బాయిలండి. ఇంతకుముందు ఒక అబ్బాయి కూడా మన న్యూస్లో ఉన్నాడు, ప్రకృతి అదే అవుతుంది. అదే ఆయన కూడా ఇదే టూర్లో పోయింది కాబట్టి మేము కూడా పంపించడానికి ముగ్గురిని కాపాడినందుకు గర్వపడుతున్నా కిరణ్ ఆచూకీ లేకపోవడం బాధ కలిగిస్తోందని అతని బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఒక టీం కూడా తయారు చేసుకుని మంచిగా ఉన్నాడు. కానీ దురదృష్టం మీరు చెప్తా ఉన్నారు, నలుగురిని సేవ్ చేసి అతను ఇబ్బందులు పడ్డాడనే విషయం కూడా మాకు అసలు కొంత మేరకు కొన్ని జీవితాలను కాపాడాలనే గర్వం అనిపించినప్పుడు కూడా మా దగ్గర పెట్టి సమాచారం లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నాం. పిల్లలు రాసిపోతే కొంత మేరకు బాగానే స్పందించింది భావిస్తా ఉన్నాం. కానీ కాలేజ్ యాజమాన్యం కానీ అక్కడ హిమాచల్ ప్రభుత్వం కానీ సరైన చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది వచ్చాను గురవుతా ఉన్నాం. కిరణ్ కోసం అతని తండ్రి, ఇతర బంధువులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. బియాస్ నది ప్రవాహంలో విద్యార్థులు కొట్టుకుపోతున్న దృశ్యాలు కొన్ని కెమెరాలకు చిక్కాయి.